ఏ నక్షత్రంలో పుట్టిన జాతకుడు ఎలా ఉంటాడు, ఏ లగ్నంలో పుట్టిన జాతకులు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క భౌతిక లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ యోగంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం చంద్రుడు ఏ రాశిలో ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి అనేది సింపుల్గా చెప్పుకుందాం. మేషరాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు లఘుభోజనం చేస్తారు. లఘుభోజనం అంటే సహజంగా 20 to 25 మినిట్స్ ఆహారం తీసుకోవాలి. కానీ ఈ మేషరాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు త్వరగా భోంచేసే అవకాశం, అందువల్ల వీళ్ళు నమిలి మింగకుండా త్వరగా మింగేసి ఆహారం ముగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళకి త్వరగా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే వీళ్ళకి కోరికల యందు ఆసక్తి, అంటే సహజంగా ఏంటంటే కామమందు ఆసక్తి అంటారు. కామం మీన్స్ ఇక్కడ కోరిక అని దాని అర్థం. కోరికల యందు ఆసక్తి కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా కొంచెం సాహసంతో కూడుకున్న కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లానే వృషభ రాశిలో చంద్రుడు ఉండగా, అంటే వృషభ రాశి మేషరాశిలో 2 రోజుల 6 గంటలు సుమారుగా ప్రయాణం చేస్తే తదుపరి ఈ చంద్రుడు వృషభ రాశిలో మళ్ళా 2 రోజుల 6 గంటలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు దానగుణం, దానం చేసే గుణము, ధర్మం చేసే గుణము, యశోధనుడు, యశోస్సు అంటే కీర్తి ధనం కలవారని, అట్లానే వీళ్ళ పాదాలు కొంచెం పెద్దగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ పాదాల యొక్క సైజు అంటే పాదముద్ర కొంచెం పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే వీళ్ళకి స్త్రీ సంతతి ఎక్కువ, అంటే తప్పనిసరిగా పురుష సంతతి ఉన్నా సరే స్త్రీ సంతతి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అంటే మొత్తం స్త్రీ సంతతి ఉంటుందని కాదు, స్త్రీ సంతతి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అట్లా మిథున రాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు, మిథున రాశిలో చంద్రుడు అంటే మళ్ళీ 2 రోజుల 6 గంటల సుమారుగా పుట్టిన వాళ్ళు కామమందు ఆసక్తి కలవాళ్ళు. ఇందాక కాముకులు అన్నాము, ఇప్పుడు కామమందు ఆసక్తి అన్నాము. అంటే వాళ్ళు ఇందాక వాళ్ళ యొక్క అభిరుచిని తెలియపరుస్తారు, వీళ్ళు అభిరుచిని తెలియపరచలేని అభిరుచి కామమందు ఆసక్తి కలిగి ఉంటారు. అట్లానే తిరిగి వ్యాపారం చేసుకోవటం, తిరిగి ధనార్జన చేయటం అంటే దేశాటం చేసేవాళ్ళు అంటారు. అంటే ఒక చోట ఈరోజు ఒక చోట ఉంటే రేపు ఒక చోట ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అట్లా దేశాటం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లానే వీళ్ళకి మాట్లాడే స్వభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే చక్కగా మాట్లాడతారని, అంటే మాట్లాడే స్వభావం ఎక్కువ ఉంటుంది. ఆ మాట్లాడేది కూడా చక్కగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అట్లా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక రాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు దీర్ఘాయుష్మంతులు. అంటే స్వక్షేత్రం, కర్కాటక రాశికి వచ్చేసి చంద్రుడు స్వక్షేత్రం కావడం వల్ల దీర్ఘాయుష్మంతులని, తన యొక్క భార్యతోటి తన యొక్క సంతానంతో సేవలు చేయించుకునే సమర్థులని, అట్లానే కొంచెం హాస్యాన్ని జోడించి మాట్లాడే అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అట్లానే సింహరాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వాళ్ళు, అంటే సింహరాశిలో చంద్రుడి ప్రయాణం వచ్చేసి 2 రోజుల 6 గంటలు ప్రయాణం చేసేటప్పుడు ఆ సమయంలో పుట్టిన వాళ్ళు గొప్ప నేత్రం, అంటే వీళ్ళ యొక్క కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం కళ్ళు పెద్దవిగా ఉండి అంటే చూడటానికి అందంగా ఉండే అంటారని. అట్లానే ముఖ వర్చస్సు కూడా కొంచెం పెద్దదిగా ఉండి, చాలామంది నుదురు కొంచెం పెద్దదిగా ఉండే అవకాశాలు ఉంటాయని. అలానే గంభీర దృష్టి, అంటే చూడంగానే గంభీరంగా వాళ్ళకి కొంచెం ఆ దృష్టి, కొంతమంది వాళ్ళ ముఖం కొంచెం గంభీరంగా ఉంటుంది, మనం చూడలేకపోతున్నాం అనే టైప్లో ఉండేవాళ్ళు కూడా అంటూ ఉంటారు. కానీ వీళ్ళు సుఖవంతమైన జీవితం అనుభవించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సుఖవంతమైన జీవితం అనుభవించే అవకాశాలు సింహరాశిలో అంటారు. సింహరాశిలో అంటే రాశి మొత్తం కాదు, అక్కడ ఆ చంద్రుడు సింహరాశిలో ఉండగా పుట్టినవాడు అని చెప్పచ్చు. అట్లనే దాన్ని చంద్రుడు ఉండగా ఉండి సింహరాశి అని కూడా అనొచ్చు. కానీ చంద్రుడు అక్కడ ఉండగా పుట్టిన వాళ్ళ యొక్క జస్ట్ కొంచెం లక్షణాలు మాత్రం ఇలా ఉంటాయి. తప్పనిసరి వీళ్ళందరికీ మొత్తం కంపల్సరిగా నక్షత్రాన్ని కాకుండా ఈ రాశిలో చంద్రుడు పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు మాత్రం ఇలా ఉంటాయి. అట్లనే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి విషయారతులు, అంటే విషయాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే విషయ ఆపేక్ష అని చెప్పాలి. అట్లానే విషయాన్ని అంటే వార్తలు తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అట్లానే వాళ్ళ యొక్క మాటలు లలితంగా, అంటే అందంగా చక్కగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లానే విద్యను కూడా కొంచెం అధికంగా చదివే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అట్లానే వీళ్ళు సుఖము భోగము అనుభవిస్తారు పూర్తిగా అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లానే తులారాశిలో పుట్టిన వాళ్ళు కూడా దేవబ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారని చెప్పాలి. అట్లానే వాళ్ళు బంధుప్రియులని చెప్పాలి. దేవబ్రాహ్మణుల భక్తి అంటే
దేవుణ్ణి పూజించడం ఎక్కువగా ఉంటుందని, బ్రాహ్మణులు భక్తిగా ఉంటుందని, ఆ కులాన్ని కొంచెం ఆపేక్షించే వాళ్ళని కూడా మనం చెప్పచ్చు. అట్లానే బంధుప్రియులు అంటే బంధువుల్ని వస్తే వాళ్ళు కొంచెం మంచి మర్యాదలు చేయడం కానీ, వాళ్ళని ఆపేక్షతో చూడటం కానీ ఎక్కువ ఉంటారని చెప్పచ్చు. అట్లానే వీళ్ళు ఎప్పుడు 360 రోజులు కూడా ఎక్కువ ధనవంతులే ఉంటారని కూడా చెప్పచ్చు. అంటే ఈ యొక్క రాశి వల్ల మాత్రం భేదవాళ్ళు ఉండే అవకాశాలు లేవు. చంద్రుడు అక్కడ ఉన్న పుట్టిన వాళ్ళకి ఎప్పుడు ఎల్లవేళలా ధనం ఉంటుందని చెప్పచ్చు. కానీ జాతకం చూసినప్పుడు మాత్రం ధనాధిపతిని, లాభాధిపతిని, షష్టాధిపతిని, అష్టమాధిపతిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ అది మనం ఉండే కొద్ది ముందు చెప్పుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారనేది దానికి ధనానికి తతిమ జాతకానికి సంబంధం లేకుండా మనం చెప్పుకోవచ్చు. అట్లానే ఈ తులారాశి వాళ్ళ గురించి కూడా మనం అలానే చెప్పుకున్నాం. పోతే వృశ్చిక రాశిలో వచ్చిన వాళ్ళు వీళ్ళ యొక్క హృదయం మదించి ఉంటుందని చెప్పచ్చు. హృదయం మదించడం అంటే ఏంటంటే లావు ఉంటారని కాదు, త్వరగా దేనికి భయపడరని చెప్పచ్చు. విశాఖ అంటే ఇప్పుడు వృశ్చిక రాశి మొత్తం విశాఖ నక్షత్రం కూడా మొత్తం దాంట్లోనే ఉంటుంది. కొంతమంది ఏంటంటే విశాఖ నక్షత్రం విసుగు పుట్టించే నక్షత్రం అంటారు. ఇలా కాకుండా వాళ్ళ హృదయం మదించి ఉంటుందని కూడా చెప్పచ్చు. మదించాలంటే దాన్ని స్వచ్ఛమైన కొంచెం ముతక భాషలో చెప్పాలంటే వాళ్ళకి బలిచిందిరా అంటుంటారు. ఆ బలిచింది అనే దాన్నే అది కొంచెం మదించిన హృదయం అని చెప్పచ్చు. అంటే ఎవరికి త్వరగా లొంగరు, కొంచెం త్వరగా దూకుడుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అట్లానే లుబ్ధులు అంటే త్వరగా చెప్పిన మాట వినే అవకాశం లేదని చెప్పచ్చు. అట్లానే వీళ్ళు ఎక్కువ తిరిగే వ్యాపారం చేసి, అంటే తిరిగి సంపాదించి ధన వ్యాపారం, ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటే పైన వర్క్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తిరిగి వ్యాపారం చేస్తుంటారు. సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఇట్లాంటి వాళ్ళు అనమాట. ఇట్లాంటి వాళ్ళకి ఈ తిరిగి వ్యాపారం చేసి డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి అంటే చంద్రుడు ధనుసు రాశిలో 2 రోజుల 6 గంటలు సుమారుగా ప్రయాణం చేస్తుంటాడు. ఈ ప్రయాణం చేసినప్పుడు పుట్టిన వాళ్ళు సౌమ్యమైన అవయవ పుష్టి, సౌమ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అట్లానే వాళ్ళ యొక్క చూపు చక్కదనంగా మనోహరమైన చూపు అంటారు. ఈ మనోహరమైన చూపులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ యొక్క దృష్టి సునిశిత దృష్టి అని చెప్పచ్చు. అట్లానే వీళ్ళు ఒక వార్డు మెంబర్లని, పూర్వం రోజుల్లో వార్డు మెంబర్లని, వాళ్ళు ఈ రకరకాలుగా ఒక గ్రామాలకు సర్పంచులని, లేకపోతే పెద్ద చెట్లని, ఇట్లా రకరకాలుగా అంటారు. వీళ్ళు కులంలో పెద్దలు అనమాట. అంటే పూర్వం రోజులు ఏంటంటే కులంలో పెద్దవాడిని తీసుకొచ్చేసి